ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ తీసుకుంటున్నాము. కొబ్బరి పచ్చడి నార్మల్గా అందరం చేస్తాం, కానీ ఈరోజు మనం హెల్దీ కదా మన కాన్సెప్ట్ వచ్చి. సో హెల్దీగా ఎలా చేయాలనేది మీకు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. కళాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ కొబ్బరి పచ్చడి క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను చేసే క్వాంటిటీకి 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు ఇలా విరిచి వేయాలండి, లేకపోతే పేలి మీద పడతాయి. కొంచెం వేరుశనగ పప్పులు కూడా. వేరుశనగ పప్పులు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వీటిని మనం మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దీంట్లోనే కొబ్బరి కూడా వేసేద్దాం. కొబ్బరి ఎక్కువ పట్టదండి, ఎందుకంటే వేరుశనగ పప్పులు ఇవి కొబ్బరి. నేను దీంట్లో నానబెట్టిన వాల్నట్స్ వేస్తున్నానండి. కొంచెం క్వాంటిటీ కాబట్టి 2 వేస్తున్నాను. కొంచెం మీరు ఎక్కువ పచ్చడి చేస్తే ఎక్కువ నానబెట్టు. అట్లాగే బాదాం కూడా. చింతపండు వచ్చి కొద్దిగా చాలండి, కొంచెం చాలు. కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర. దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాము. ఇట్లా మెత్తగా మిక్సీ చేసుకున్నామండి. దీన్ని మనం గిన్నెలోకి తీసుకుందాం. ఏ బౌల్లోకి సర్వ్ చేస్తున్నామో ఆ బౌల్లోకి తీసేసుకుంటే స్టవ్ మీద కళాయి పెట్టి తిరగమాత వేద్దామండి. మళ్ళీ కొద్దిగా నూనె పోద్దాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు. తిరగమాత వేగింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. తిరగమాతను దీంట్లోకి వేసేద్దాం. మన చట్నీ తయారైంది. దీన్ని మనం దోశల్లోకి, ఇడ్లీలోకి, అన్నింటిలోకి తీసుకోవచ్చు. జొన్న ఇడ్లీ తయారు చేయటం నేర్పిస్తానండి. మనం హెల్దీ కాన్సెప్ట్ కదా మనదంతా. సో దట్ మనం బియ్యం రవ్వ, ఇడ్లీ రవ్వ వాడకుండా జొన్న రవ్వ వాడి ఇడ్లీలు ఎలా తయారు చేయాలో నేను చెప్తాను ఇవాళ. ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకుని 4 అవర్స్ అన్నా నానబెట్టాలండి. బాగా నానిన తర్వాత కడిగి బాగా పక్కన పెట్టుకోండి. 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు జొన్న రవ్వ సరిపోతుందండి. 1.5 కప్పే తీసుకోండి. నార్మల్గా 2 కప్స్ తీసుకుంటాం ఇడ్లీ రవ్వ, ఇది 1.5 తీసుకోవాలి. ఇడ్లీ పిండి రుబ్బేటప్పుడు కూడా కొంచెం గట్టిగా రుబ్బండి. అది రుబ్బి ఇట్లా కలపాలన్నమాట అండి. ఆ పిండిలోకి ఇట్లా చూడండి, నేను కొంచెం గట్టిగానే రుబ్బానండి. మరి పలచగా రుబ్బితే ఇడ్లీలు పలచగా వస్తాయి. కొంచెం గట్టిగా రుబ్బి 6 అవర్స్ ఇట్లా నానబెట్టాలి. ఫర్మెంటేషన్ అవ్వాలి అనమాట ఇడ్లీలకి. సో నేను ఇక్కడ పొట్టుపప్పు వాడానండి. పొట్టుపప్పు వాడితే కూడా మీకు పిండి కొంచెం బాగా ఒద్దుగొచ్చి నురుగులాగా వస్తుంది. సో ఇడ్లీలు కూడా సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడు నేను ఇడ్లీ ఎలా వేయాలో చేసి చూపిస్తాను. ఇడ్లీ ప్లేట్లు తీసుకుని కొంచెం నెయ్యి రాసి వీటికి నెయ్యి రాస్తే ఇడ్లీ అతుక్కోకుండా వస్తుందండి. మినపప్పు ఎక్కువ వేస్తాము, రవ్వ తక్కువ వేస్తాము. ఎందుకంటే మెయిన్గా ప్రోటీన్ వేస్తుంది కదండి, ఇది హెల్దీ కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకుంటే ఇడ్లీలు బాగానే వస్తాయి. కంపల్సరీ 6 అవర్స్ అయితే ఫర్మెంటేషన్ ఉండాలండి దీనికి. జొన్న రవ్వ లావుగా గట్టిగా ఉంటుంది. 6 అవర్స్ నానితేనే కానీ మీకు ఇడ్లీలు బాగుండవు. దీన్ని మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టి పెడదాం. స్టవ్ వెలిగించుకుని ఇడ్లీ కుక్కర్ పెట్టుకుందామండి. దాంట్లో నీళ్లు పోసి ఇట్లా ప్లేట్లో వేసిన ఇడ్లీని కుక్కర్లో పెడదాం. ఒక 10 మినిట్స్ అన్న ఇలా సిమ్లో ఉంచాలండి ఇది. ఇప్పుడు ఇది అయిపోవచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఓపెన్ చేద్దామండి.
ఇది జొన్న ఇడ్లీలు తయారైనాయండి. దీన్ని కొబ్బరి పచ్చితో కానీ కరివేపాకు పొడి మన ఇష్టం దేనితో అయినా సర్వ్ చేయొచ్చు. 6 hours మీరు ఫెర్మెంట్ అయినందుకు కానీ ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో ఇది.